ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కళలు ఫలితాలు ఛానల్కు స్వాగతం. నేను మీ ప్రవీణ్. ఈరోజు ఒక కళ గురించి మనం చెప్పుకోబోతున్నాం. అది ఏంటి అంటే, కళలో పిల్లలు చనిపోయినట్లు కనిపిస్తే దాని అర్థం ఏంటి? సాధారణంగా నిద్రలో మనకు వచ్చే ప్రతి కళకు ఒక అర్థం ఉంటుంది. అది మన భవిష్యత్తును లేదా మన మానసిక స్థితిని సూచిస్తుందండి. చాలా మంది నమ్ముతారు ఈ విషయాన్ని. అందులోనూ చిన్న పిల్లలు చనిపోయినట్లుగా కల రావడం అనేది తల్లిదండ్రులకు లేదా చూసిన వారికి అత్యంత బాధాకరమైనటువంటి, అలాగే భయానకంగా ఉండేటువంటి ఒక సంఘటన అని చెప్పచ్చు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం, అంటే కళల శాస్త్రం ప్రకారం, ఇటువంటి కళలకు వ్యతిరేక ఫలితాలు అయితే ఉన్నాయండి. ఆయుష్ పెరుగుతుందని నమ్మకం ఇలాంటి కళ వచ్చినప్పుడు. స్వప్న శాస్త్రం ప్రకారం కళలో ఎవరైనా చనిపోయినట్లు కనిపిస్తే నిజ జీవితంలో ఆ వ్యక్తి యొక్క ఆయుష్ పెరుగుతుంది, దీర్ఘాయుష్ ప్రాప్తిస్తుంది అని అర్థం. ఒక బలమైన నమ్మకం కూడా ఉంది. అంటే మీరు కలలో మీ పిల్లలు లేదా తెలిసిన పిల్లలు చనిపోయినట్లుగా చూస్తే వారికి ఉన్న గండాలు తొలగిపోయి వారు ఆరోగ్యంగా ఉంటారని అర్థం. అలాగే చాలా మంది అడుగుతున్నట్లుగా, నిజంగానే ఈ కళలో పిల్లలు చనిపోతే శుభకార్యం ఏమైనా జరుగుతుందంటే, మీరు ప్రస్తావించినట్లుగా ఇటువంటి కళలు వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉందని పెద్దలు చెప్తారు. దీనికి కారణం మరణం అనేది ఒక దశ ముగింపును మరియు మరొక దశ ఆరంభాన్ని సూచిస్తుంది. చిన్న పిల్లలు అనుకోండి, ఆ చిన్న పిల్లలు చనిపోయినట్టు కళ వస్తే అప్పుడే వాళ్ళు నడక మొదలు పెడుతున్నారు అని అర్థం. నడక మొదలు పెడతారు, అప్పటి నుంచి నడవడం మొదలు పెడతారు. అంటే అప్పటి వరకు దోగేరడము, పాకుతూ వెళ్ళడం, ఆ దశ ముగిసి మళ్ళీ దశకు చేరుకుంటారని. అలాగే పాత కష్టాలు లేదా సమస్యలు తొలగిపోయి కొత్త జీవితం లేదా కొత్త సంతోషాలు ఆ కుటుంబంలోకి రాబోతున్నాయని దీని అర్థం. ఇది వివాహం, గృహప్రవేశం లేదా ఇతర వేడుకల రూపంలో కూడా ఉండవచ్చండి. కొన్ని సందర్భాల్లో అయితే మన మనస్సులో ఉన్న అభద్రతా భావం లేదా భయం ఇలాంటి కళల రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. అయితే కొన్ని నమ్మకాల ప్రకారం ఇది దగ్గరి బంధువుల మరణానికి లేదా అనారోగ్యానికి కూడా ఒక సూచనగా కూడా భావిస్తారు. మీ చుట్టుపక్కల మీ దగ్గర బంధువుల అనారోగ్యానికి కూడా సూచిక భావించండి. కానీ ఇది చాలా అరుదుగా జరిగే విషయంగానే పరిగణించాలి. మానసిక శాస్త్రం ప్రకారము పిల్లలు చనిపోయినట్లు కల రావడం అనేది వారిలో వస్తున్న మార్పును సూచిస్తుంది. మీ బిడ్డ చిన్న పిల్లవాడి దశ నుండి పెద్దవాడిగా మారుతున్నప్పుడు వారిలోని పసితనం చనిపోవడం అనేది ప్రతీకాత్మకంగా ఇలాంటి కళల రూపంలో వస్తుంది. అంటే వారు తదుపరి దశలోకి అడుగు పెడుతున్నారు అని అర్థం. నేను చెప్పాను కదా, ఇలాంటి కళలు వచ్చినప్పుడు భయపడకండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి నేను చెప్పినట్లుగా చేయండి. నిద్ర లేవగానే ఆ కళను మర్చిపోవడానికి ప్రయత్నించండి. మీ ఇష్ట దైవాన్ని లేదా కుల దైవాన్ని ప్రార్థించండి. అలాగే చెడు కళలు నిజం కాకూడదు అని మనసులో అనుకుంటూ ఆ కళను పారే నీటిలో, అంటే నది లేదా కుళాయి నీరు పారుతున్నప్పుడు మనసులో అనుకోండి, నాకు వచ్చిన చెడు కళలు నిజం కాకూడదు అని కోరుకుంటూ, లేదా తులసి మొక్కతో పంచుకోవడం మంచిదని పెద్దలు చెప్తారు. నీటిలో, పారే నీటిలో, కుళాయి నీటిలో అయినా చేతులు పెట్టి ఇట్లా కడుక్కుంటూ చెడు కళలు నిజం కాకూడదు అని చెప్పాలి. అలా చెప్పడం వల్ల చెడు కళలు నిజం కాకుండా పోతాయి. అంతేకాదు, తులసి మొక్క దగ్గరికి వెళ్ళి నాకు వచ్చిన ఈ చెడు కళలు నిజం కాకూడదు అని చెప్పుకోండి తులసి మొక్కకు. తులసి మొక్క విశిష్టత మన భారతీయ సంస్కృతిలో ఎంతో గొప్పగా ఉందో మీకు తెలుసు కదా. అలా పంచుకోవడం వల్ల మంచిదని మన పెద్దలు చెప్తూ ఉంటారండి. వీలైతే పేదవారికి లేదా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి, ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తాయి. చెడు కళలు ఉన్నా కూడా అవి అంతటితో ఆగిపోతాయి. కళలో మరణం కనిపిస్తే భయపడాల్సిన అవసరమే లేదు. ఇది చాలా వరకు శుభ సూచకమే, అశుభం కాదు. పిల్లల ఎదుగుదలకు, వారి ఆయుష్ వృద్ధికి సంకేతం అని భావించండి. సానుకూలంగా ఉండడం మంచిది. ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఇప్పటి వరకు కళలు ఫలితాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కొని బాధపడుతూ ఉన్నా, మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నా, మీరు ఏ పని మొదలుపెట్టినా జరగడం లేదు అంటే మీకు ఒక గొప్ప సలహా నేను ఇస్తానండి. ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో దాదాపు 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ ఛానల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ లక్ష్మీ గణపతి కుబేర హోమం అయితే జరుగుతుందండి. కేవలం 999 రూపాయలతోనే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు గోతనామాలు రాసుకొని ఈ హోమంలో మీ పేర్లు గోతనామాల పైన పూజ చేయించుకోవచ్చు. కేవలం 999 రూపాయలే. అలాగే పూజ అయిపోయిన తర్వాత ఎవ్వరు పెట్టరండి, కానీ మీకు పూజ వీడియో వాళ్ళు అందిస్తారు, వాట్సాప్కి పంపుతారు. మీరు వాట్సాప్లో మీ పేర్లు గోతనామాలు చదివేది, పూజ జరిగే విధానం, పూజ ఎలా చేస్తున్నారు, హోమం ఎలా చేస్తున్నారు మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే ప్రసాదం కూడా మీ ఇంటికి పంపుతారు. సరేనా? అందరూ కూడా కింద ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి. సరేనా? హరి ఓం.